అందరికీ నమస్కారం నేను సురేఖ మీ అందరికీ సురేఖ బెర్దే ఛానల్ కి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనము పీనట్ డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేసుకోబోతున్నాము। మనకి పీనట్ లో చాలా పోషక విలువలు ఉంటాయి। ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ విషయము। సో మనకి ఎంతో హెల్తీ అయిన ఈ పీనట్ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి। స్వీట్ కోసం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము। కాజు బాదాం తీసుకుంటున్నాము। ఇది వచ్చేసి కుంకుమ పువ్వు ఇంట్లో అవైలబుల్ గా ఉంది కాబట్టి కుంకుమ పువ్వు వాడుతున్నాను। నెయ్యి మనకి ఒక 2 స్పూన్ల నెయ్యి అవసరం ఉంటుంది। ఒక 2 కప్స్ షుగర్ తీసుకున్నాము। పల్లీలు ముందుగానే నేను వేయించి పెట్టేశాను। మనకు పొట్టు ఊడేలాగా వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు। ఈ రకంగా పొట్టు ఊడేలాగా సరిపోతుంది। ఎలా వేయించుకున్నాను అని కొందరు అడుగుతారు, వాళ్ళ కోసం నేను ఎలా వేయించుకోవాలో కూడా చూపిస్తాను। దానికన్నా ముందు మనం కుంకుమ పువ్వుని నానబెట్టేసుకోవాలి। కుంకుమ పువ్వుని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 స్పూన్స్ మనకి మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకోవాలి। వేసుకుంటే మనకు కుంకుమ పువ్వు మంచిగా నానిపోతుంది। ఇప్పుడు ఇది మనం నానడానికి పక్కన పెట్టేద్దాము। ఇక్కడ కడాయి పైన స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 4 కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను। నేను ఏ కప్పుతో అయితే పల్లీలు వేస్తున్నానో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ తీసుకున్నాను। ఇప్పుడు పల్లీల్ని ఒకసారి కడాయి వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనము పల్లీల్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ। మనం కలుపుకుంటూనే ఉంటే మాడకుండా ఇవి చక్కగా ఈ రకంగా వేగిపోతాయి। ఈ రకంగా వేగితే సరిపోతాయి ఈ స్వీట్కి మనకి। ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము। మనము అదే కడాయిలో డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా వేడి చేస్తున్నాను। నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టాను। సో అవి చాలా చల్లగా ఉంటే మనకు డ్రై ఫ్రూట్స్ స్వీట్లోకి పౌడర్ అవ్వవు, అందుకని చెప్పేసి 1 నిమిషం పాటు ఇలా నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను వాటిని। దీంట్లో ఎలాంటి ఆయిల్ కానీ ఏమి వేయకుండా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం షుగర్ని మిక్సీ చేసుకుందాము। షుగర్ వేసుకొని 2 కప్స్ ఇలాచీలు వేసుకున్నాను। ఇలాచీలు పొట్టు తీసేసి వేసుకొని ఇలా షుగర్ పౌడర్ని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి। మనకి షుగర్ పౌడరు ఫాస్ట్గా అయిపోతుంది, ఒకసారి తిప్పగానే పౌడర్ లాగా అయిపోతుంది। తర్వాత మనము రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం కచ్చా పక్కాలాగా ఇలా దొడ్డుగా చేసుకోవాలి। మనం తింటుంటే అవి తగులుతూ ఉంటే మనకి స్వీట్ బాగుంటుంది। ఈ రకంగా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా చేసుకొని ఒక గిన్నెలో వేసేసి పెట్టేసుకోవాలి। ఇంకా మనం పల్లీలని చక్కగా పొట్టు తీసేసి పెట్టేసుకున్నాము। చూడండి పల్లీల పొట్టు ఎలా తీసుకోవాలి అని కూడా కొందరు అడుగుతారేమో। నేను ఇంతకుముందు వేరే వీడియోలో స్వీట్ చేశాను పల్లీలతో, దాంట్లో నేను చూపించానండి క్లియర్గా। పల్లీలని మనము మిక్సీ చేసుకునేటప్పుడు పౌడర్ లాగా చేసుకోవాలి। ఎక్కువ చేస్తే దాంట్లోంచి నూనె బయటకు వచ్చి మెత్తగా వస్తుంది, అలా కాకుండా ఇలా పౌడర్ లాగా వచ్చేలాగా చేసుకోవాలి। ఎక్కువ తిప్పకూడదు మిక్సీ, కొంచెంగా తిప్పుకుంటూ చూసుకుంటూ చేసుకోవాలండి। సో మనకి పల్లీల పౌడర్ కూడా మెత్తగా వచ్చేసింది। దీన్ని కూడా మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాము। పల్లీల పౌడర్కు మనకు ఈ రకంగా వస్తే సరిపోతుంది। ఇప్పుడు మనకు ఇవన్నీ రెడీగా పౌడర్ చేసి పెట్టుకున్నాము, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అండ్ పల్లీలు। నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం। స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను। నేను మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి, ఇదే కప్పుతో 4 కప్పుల పల్లీలు, 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటర్। ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు వేసుకుంటే మనకి స్వీట్ బాగా వస్తుంది। మనకి వాటర్ మరుగుతున్నప్పుడు షుగర్ పౌడర్ వేసేసాము, అందులో షుగర్ పౌడరు మనకి బాగా కరిగిపోతుంది। ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల కాస్త టైం సేవ్ అవుతుందని నేను పౌడర్ లాగా చేశాను। ఇలాచీ కూడా అందులోనే వేసేసాను కదా। చూడండి ఇప్పుడు మనకు ఇది బాగా మరిగిపోతూ ఉండాలి। ఇక్కడ మనకి పాకం ఇలా వస్తే సరిపోతుంది చూడండి। మొత్తము మనకు తీగ పాకం కాకముందే దీనిలో మనము పల్లి పౌడర్ వేసేసుకుందాము। నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొత్తం తీగ పాకం రాకముందు ఇలా చేతికి జిగటలాగా అంటుకుంటున్నప్పుడే మనం ఆ పాకంలో ఈ పల్లి పౌడర్ని వేసేసుకుంటున్నాం। పల్లి పౌడర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది। మనం కొంచెము పల్చగా ఉన్న కంగారు పడాల్సిన అవసరం లేదు, అది మనకి 5 నిమిషాల్లో గట్టిపడి దగ్గరికి వచ్చేస్తుంది। ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది। మనకి కడాయికి కానీ
అడుగు పట్టకుండా చూసుకోవడం కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటే దీంట్లో చక్కగా టేస్ట్ వస్తుంది. ఇంకా అది మనకి కింద అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా మనకి స్పూన్కి కానీ కడాయికి కానీ మనకు పక్కకు వస్తే అదంతా మనం ఇలా తీసేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇది ఎక్కువ టైం తీసుకోదండి. 4 నుంచి 5 నిమిషాల్లో ఈ రకంగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చేసింది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. దీంట్లోంచి మనము 3 భాగాలుగా చేసుకుందాము. 3 భాగాలు చేసుకొని 1 భాగాన్ని మాత్రమే మనము వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాము. ఇలా 1 భాగాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కచ్చా పక్కాగా డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకున్నది ఇందులో వేసేసి కలిపేసుకుందాము. చాలా వేడిగా ఉంది, అందుకనే నేను స్పూన్తో అలా కలుపుతున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటూ ఉన్నాము. ఇది కొంచెం చల్లారనిద్దామండి, చాలా వేడిగా ఉంది. ఈలోపు మనం స్టవ్ మీద ఇంకా 2 భాగాలు పక్కన పెట్టాం కదా, ఆ 2 భాగాలని కలిపేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వును వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్లో లేకపోతే మీరు ఫుడ్ కలర్ వాడుకోవచ్చు. రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా, లేదంటే కోకా పౌడర్ ఉంటుంది కదా, మనము కేక్స్లో వాడతాము, దాన్నైనా మీరు ఇక్కడ వాడుకుంటే మనం కలర్ కోసమే ఇది వాడుతున్నాము. ఇది మంచి ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇలా పక్కన పెట్టేయండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇలా పిండిలాగా మంచిగా ముద్దలాగా కలిపేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కచ్చా పక్కాగా చేసుకున్నా కూడా మనకి మంచిగా దగ్గరికి వచ్చేస్తుందండి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఈ రకంగా మనం ఇదంతా దగ్గరికి ఇలా ముద్దలాగా చేసేసేయాలి. మనకి ఇదంతా ఒకసారి ఇలా ముద్దలాగా వచ్చేసిన తర్వాత దీన్ని మనము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటూ ఉండాలి. మనకి ఒక రెక్టాంగులర్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ చేసుకోండి. ఈ రకంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పొడవుగా మనం దీన్ని తయారు చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఒక మంచి స్వీట్ ముక్కలు చాలా చక్కని షేప్ రావడం కోసం ఇలాగా చేసుకుంటున్నాము. మీకు ఇలా అవసరం లేదనుకున్న వాళ్ళు ఫ్లాట్గా చేసేసి మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, అలాగా కూడా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నేను స్వీట్ షాప్లో మనకి ఎలా చేస్తారో ఆ రకంగా రావడం కోసం మనం ఇలా చేసుకుంటున్నాము. ఇది మనం ఇలా రెక్టాంగులర్గా ఇలా సన్నగా పొడుగ్గా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ రకంగా మనం దీన్ని చక్కగా చుట్టేసుకొని దగ్గరికి ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టేద్దాము. మనం మిగతా కడాయిలో ఉన్న ఈ మిశ్రమాన్ని కూడా తీసేసుకొని దాన్ని కూడా మనము ఇలా ముద్దలాగా చేసేసుకుంటున్నాము. మనకి చేతికి కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ ఇలా వచ్చేస్తుందండి. ఇది పిండిలాగా చక్కగా ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది చక్కగా ముద్దలాగా చేసేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా మనము దీన్ని ఇప్పుడు చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో కొద్దిగా నెయ్యి రాసుకుందాము. నెయ్యి రాసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ పిండి ముద్ద మొత్తం ప్లాస్టిక్ కవర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ రకంగా పెట్టేసి మనము చపాతీలు తాల్చే కర్ర ఉంటుంది కదా, దాంతో మనము ఇలా తాల్చుకోవచ్చు, లేదంటే చేయితో కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ దాన్ని చపాతీ కర్రతో వెడల్పుగా ఒకసారి చేసేసిన తర్వాత నేను చేయితో దాన్ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఇదంతా చూడండి మనకి చక్కగా సెట్ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో నుంచి దాన్ని కూడా తీసుకొచ్చాము, ఎందుకంటే 10 నిమిషాలు అయిపోయింది. ఈ రకంగా చక్కగా అది కూడా సెట్ అయిపోయి ఉంది చూడండి. దాన్ని మనము ఈ రకంగా పెట్టేసి ప్లాస్టిక్ కవర్ సహాయంతోనే మీరు దాన్ని రోల్ చేయండి. రోల్ చేసేటప్పుడు మనకి చక్కగా వచ్చేస్తుంది, టెన్షన్ అవసరం లేదు. దాన్ని రోల్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనం దాన్ని బెండ్ చేసుకుంటూ అలా మనం వీడియోలో చూడండి అలాగే చేయాలి. మన కవర్ ఉంటుంది కదా, దాని హెల్ప్ తోటే మనము చక్కగా చేసేయచ్చు. మనకి ఇది 2 కలర్స్లో కనపడడం కోసం ఇదంతా చేస్తున్నామండి. ఇదంతా మాకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు చక్కగా మీరు దాన్ని ప్లేట్లో వేసేసి చక్కగా మీకు నచ్చిన షేప్లో రౌండ్ కానీ రెక్టాంగులర్ కానీ స్క్వేర్ కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోండి. నాకు ఇలాగా బాగుంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇదంతా కవర్లో చక్కగా చుట్టేసుకుంటే మనకి 2 కలర్స్లో స్వీట్ చక్కగా వస్తుంది. సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కవర్ని మనం దానికి బాగా పట్టుకొని దాన్ని మంచిగా ప్రెస్ చేయాలి. కొద్దిగా మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తే
అవి రెండు బాగా సెట్ అవుతాయి, ఒకదానిపైన ఒకటి లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది చక్కగా. దీన్ని కూడా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది చక్కగా సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి 10 నిమిషాలు అయిన తర్వాత ఇక్కడ చూడండి అది చక్కగా సెట్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము పీసెస్గా కట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందని ఇలా చేస్తాము. ఇప్పుడు చూడండి మనము ఇలా పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మనకు రావట్లేదు అనిపిస్తే మనం ఈ చాకుకి కొద్దిగా నెయ్యి రాసుకుందాము. కొద్దిగా నెయ్యి రాసుకుంటే ఇంకా స్మూత్గా కట్ అయిపోతాయి. మనకి కట్ చేసేటప్పుడు కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకొని పట్టుకొని కట్ చేసుకుంటే మనకి చక్కగా ఈ పీసెస్ అయితే వచ్చేస్తాయి. నాకైతే ఇక్కడ 45 నుంచి 50 పీసెస్ వచ్చాయండి. ఇలాంటివి నేను 2 తయారు చేశాను. ఫస్ట్ ఒకటే చేద్దాం అనుకున్నాను, చాలా పెద్దగా వచ్చింది. అందుకనే నేను 2 అయినా ఇలాంటివి ఒక దాంట్లో మనకి 20 పైన పీసెస్ వచ్చాయి. అదే రకంగా నాకు రెండిట్లో కలిపి నాకు దగ్గరగా 50 పీసులు వచ్చాయి. బయట ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది స్వీటు. మనకి ఇంట్లో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ రకంగా అన్నీ కట్ చేసుకొని ఏవైనా మధ్యలో కొంచెం ఓపెన్ అయినట్టు అనిపిస్తే మీరు చేతితో ఇలా సెట్ చేసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. వీటిని మనము ప్లేట్లో 1 గంట నుంచి 2 గంటల సేపు ఆరనివ్వాలి. ఒకసారి ఆరిపోయినాయి అంటే బాగా సెట్ అయిపోతాయి. తర్వాత మనం డబ్బాలో వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే ఈ పీనట్ డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేసేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ చాలా బాగుంది, ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఈ పీనట్ బర్ఫీ మనకు వచ్చేస్తుంది. బయట స్వీట్ షాప్లో ఇది మనకి 800 నుంచి 1000 రూపీస్కి కేజీ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మనము ఇంట్లోనే ఇలా చక్కగా ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు మీరు కామెంట్లో తెలియచేయండి. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో ముగించే ముందు ఇది తిని చూసి నేను మీకు చెప్తాను ఎలా వచ్చిందనేది. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఇంట్లో మనం ఇలాంటి స్వీట్ తయారు చేసుకుంటామా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా, చాలా బాగుంది. ఇంకొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఉంటాను. ధన్యవాదాలు. బాయ్ బాయ్.